యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్గా మీరు నెంబర్ ఆఫ్ బిజినెస్ చూసుంటారు మీ కెరియర్లో. గ్లోబల్ ఆపర్చునిటీస్ మీద మీ అభిప్రాయం ఏంటి? సో ఇప్పుడు రైట్ నౌ మనం ఉన్న సిచ్యుయేషన్లో మనం ఫోకస్ చేయాల్సింది గ్లోబల్ ఆపర్చునిటీస్ మీదే. ఇప్పుడు ఆల్సో మన ఇండియాలో కూడా ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి కదండి. బాగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు టెక్నాలజీ చూస్తే ప్రపంచం అంతా ఎటు చూస్తుందమ్మా? మన వైపే. సో టాలెంట్ అంతా ఎక్కడుంది? యూత్ ఎక్కడున్నారు? స్కిల్ ఎక్కడుంది? యుఎస్ అంటారు అందరూ, అవును. కానీ కాదు. ఓకే, ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా ఇక్కడ ఫైల్స్ కంటే యుఎస్ ఫైల్స్ కూడా చూస్తున్నారు. అంటే ఇక్కడ ఫైల్స్ దొరకక, లేకపోతే మరి మీరు ఎందుకు గ్లోబల్ వైపు వెళ్తున్నారు? ఖచ్చితంగా ఆపర్చునిటీ అండి. మనకున్న అడ్వాంటేజ్ మ్యాన్ పవర్. ఇప్పుడు మా సీఏలే కాదు, టెక్నాలజీ ఆల్మోస్ట్ చూసి ఏ సాఫ్ట్వేర్ కంపెనీకైనా బ్రాంచ్ ఇక్కడ ఉంటుంది. హాయ్ మేడం. హాయ్ రమ్య. యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్గా మీరు నెంబర్ ఆఫ్ బిజినెస్ చూసుంటారు మీ కెరియర్లో. గ్లోబల్ ఆపర్చునిటీస్ మీద మీ అభిప్రాయం ఏంటి? సో ఇప్పుడు రైట్ నౌ మనం ఉన్న సిచ్యుయేషన్లో మనం ఫోకస్ చేయాల్సింది గ్లోబల్ ఆపర్చునిటీస్ మీదే. ఓకే. వై? బికాజ్ ప్రతి ఒక్కళ్ళకి గ్లోబల్ కనెక్ట్స్ ఉన్నాయి. మా తాత వాళ్ళ టైంలో వాళ్ళకి ఆ ఊర్లో ఉన్న వాళ్ళు తప్పితే పక్క ఊరోళ్ళు కూడా పెద్దగా తెలియదు. ఎస్. గట్టిగా అంటే పొరుగురికి అమ్మాయిని ఇవ్వాలంటే భయపడేవారు. అవును. తర్వాత మా ఫాదర్ వాళ్ళ టైంలో హైదరాబాద్ లాంటి ప్లేస్లకు కూడా వాళ్ళు సిటీస్కి వచ్చేవారు. అవును. బట్ ఇప్పుడు మన టైంలో మనం టూర్లు అంటే ఎక్కడికి వెళ్తున్నాం? అవుట్ ఆఫ్ కంట్రీ టూర్. ఇండియాలో ఏముంది చూడడానికి అనే సిచ్యుయేషన్స్ వచ్చినాయి. ఎస్. సో టూరే కాదు, ఆపర్చునిటీ కూడా గ్లోబల్గా చూడండి అని నేనంట. ఇప్పుడు ఇట్స్ ఏ వర్చువల్ వరల్డ్ కదమ్మా, డిజిటల్ వరల్డ్. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ కమ్యూనికేషన్ అయినా వితిన్ సెకండ్స్లో వెళ్ళిపోతుంది. వర్చువల్ మీటింగ్స్, ఇదివరకు మీటింగ్ అంటే పెద్ద గగనం, ఎప్పుడో ఫిక్స్ చేయాలి. అవును. ఓకే, దానికి అరేంజ్మెంట్స్ చేయాలి, టీలు టిఫిన్లు భోజనాలు అన్నీ అరేంజ్ చేయాలి. ఇప్పుడు జస్ట్ క్లికింగ్ ఏ బటన్. ఎస్. జూమ్ మీటింగ్స్ బాగా నడుస్తుంది. అసలు కోవిడ్ని అందరూ నెగిటివ్గా చూస్తారు, కానీ కోవిడ్ని నేను పాజిటివ్గా కూడా చూస్తాను. నీకు గ్లోబల్ ఆపర్చునిటీస్ కోవిడ్ తర్వాతే పెరిగినాయి. అండ్ ఈ వర్చువల్ మీటింగ్స్ అన్నీ జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. అవును. అంతకుముందు కూడా ఉన్నాయి జూమ్, కానీ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు అడాప్ట్. బట్ ఇప్పుడు వాళ్ళే అంటున్నారు, మేడం అందరూ అన్ని వైపులా ఉన్నాం సిటీకి, అందరం జర్నీ చేసే కంటే వర్చువల్ మీట్ పెట్టేసుకుందామా? ఎస్. ఇప్పుడు ఆల్సో మన ఇండియాలో కూడా ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి కదా మేడం. బాగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు టెక్నాలజీ చూస్తే ప్రపంచం అంతా ఎటు చూస్తుందమ్మా? మన వైపే. సో టాలెంట్ అంతా ఎక్కడుంది? యూత్ ఎక్కడున్నారు? స్కిల్ ఎక్కడుంది? యుఎస్ అంటారు అందరూ, అవును. కానీ కాదు. ఆ యుఎస్లో చేసేది మన వాళ్ళు. ఎస్, అదే అంటున్నా. బ్లడ్ మనది. ఓకే. సో ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ద యూత్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఆపర్చునిటీస్ ఇవ్వకో లేకో రిజర్వేషన్లో ఇంకోటో జనాలందరూ ఫారిన్ దారి పట్టారు. అవును. కానీ దాన్ని కూడా మనం అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. వాళ్ళని కనెక్ట్ అయ్యి ఆపర్చునిటీస్ నువ్వు కూడా తీసుకోవచ్చు కదా. ఎస్. సో టెక్నాలజీలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అవుట్ ఆఫ్ ది కంట్రీనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంటే డబ్బులు ఎక్కువ వస్తాయనా, లేకపోతే ఇక్కడ ఆపర్చునిటీస్ లేక? రెండు. ఇక్కడ ఆపర్చునిటీస్ అక్కడ ఉన్నట్టుగా లేవు. మాకు తెలిసిన ఒక ఆయన యుఎస్లో వర్క్ చేస్తున్నారు. ఓకే. నేను యుఎస్ వెళ్ళా సిపిఐ ఎగ్జామ్స్ రాయడానికి. దెన్ ఐ అబ్జర్వ్డ్ హిస్ షెడ్యూల్. మార్నింగ్ 7 o'clock ఆఫీస్, ఈవినింగ్ 3 or 4 ఆ టైంకి వచ్చేవారు. మళ్ళీ తర్వాత ఒక 1-2 hours రిలాక్స్ అయ్యేవారు. మళ్ళీ 6కి స్టార్ట్ చేసేవారు. జస్ట్ 2 hours రెస్ట్. మళ్ళీ అర్ధరాత్రి ఎప్పుడు లేచినా సరే ఆయన వర్క్ చేస్తూనే ఉండేవారు. ఇదేంటి, రాత్రి పగలు పనిచేస్తే హెల్త్ ఏమవుతుంది అని అడిగారు. తప్పదమ్మా, అలా అయితేనే ఇక్కడ ఉంచుతారు మమ్మల్ని, లేకపోతే ఇండియా వెళ్ళండి అంటారు. ఎందుకు అంటే ఇక్కడ క్లయింట్తో కనెక్ట్ అవ్వాలి, డే టైం వెళ్ళి ఆ రిక్వైర్మెంట్ అంతా తీసుకుని ఇండియా టీంతో నైట్ టైం వర్క్ చేయించాలి. వాళ్ళు చేసేదంతా చూసుకుని మళ్ళీ మార్నింగ్ వీడికి డెలివరీ ఇవ్వాలి. సో నేను డబుల్ షిఫ్ట్ చేయాలి, మరి ఆరోగ్యం ఏమవుతుంది? ఎస్. ఫస్ట్ థింగ్, డబ్బులు ఎన్నున్నా ఆరోగ్యం లేకపోతే ఎందుకమ్మా? ఫ్యామిలీ టైం ఎక్కడుంది? లేదు. అండ్ సెకండ్ థింగ్, పేరెంట్స్ కంప్లీట్గా మనతో ఉండగలరా? ఎస్, ఉండలేరు. 6 నెలలకు ఒకసారి వస్తారు. అలా
ఇష్టపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టేది నరకం. నరకం ఎక్కడ ఉండదు, అమెరికాలోనే ఉంటుంది. ఇక్కడ ఎక్కడికంటే అక్కడికి వెళ్తారు, ఎలా అంటే అలా తిరుగుతారు. నా దేశం, నా కంట్రీ, నా భాష అని ఉంటుంది. అక్కడ ఓన్ అనే ఫీలింగ్ ఉంటుంది. అక్కడ పక్కన పాల ప్యాకెట్ కొనుక్కోవాలన్నా అబ్బాయి కారు ఎక్కించి తీసుకెళ్ళాలి. నడిచి వెళ్ళే డిస్టెన్స్లో ఏవి దొరకవు. ఓకే. ప్రతి ఒక్కరికి కారు మ్యాండేటరీ. మనకు కాళ్ళు మ్యాండేటరీ, అక్కడ కారు మ్యాండేటరీ. ఓకే. సో అగైన్ మనము కంపారిజన్. కరివేపాకు 2 రెమ్మలు ఎంత అనుకుంటున్నావు? $1. ₹70, ₹80. ₹85. ఏమనిపిస్తుంది మనకి? మనది ఎంత ఇండియన్ మెంటాలిటీ. అవును. మనకి కరివేపాకు చెట్టే వస్తుంది. ఎస్. సో ఏదో వేసామని 2 ఆకులు వేసుకుంటారు. రైట్. వాళ్ళు బతకట్లేదమ్మా. సో నేను పర్సనల్గా ఫీల్ అయింది అది. ఓకే. ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా ఇక్కడ ఫైల్స్ కంటే యూఎస్ ఫైల్స్ కూడా చూస్తున్నారు, రైట్? అంటే ఇక్కడ ఫైల్స్ దొరకక, లేకపోతే మరి మీరు ఎందుకు గ్లోబల్ వైపు వెళ్తున్నారు? ఖచ్చితంగా ఆపర్చునిటీ అమ్మా. మనకున్న అడ్వాంటేజ్ మ్యాన్ పవర్. ఇప్పుడు మా సీఏలే కాదు, టెక్నాలజీ ఆల్మోస్ట్ యూసీ ఏ సాఫ్ట్వేర్ కంపెనీకైనా బ్రాంచ్ ఇక్కడ ఉంటుంది. హైదరాబాద్ హైటెక్ సిటీ ఒకప్పుడు నేను సీఏ చదవడానికి వచ్చినప్పుడు ఆ సైబర్ టవర్స్ తప్ప ఏమీ లేదు. సైబర్ టవర్స్కి పెద్దమ్మ తల్లి టెంపుల్కి మధ్యలో అంతా ఖాళీ. ఇప్పుడు ఇంచు భూమి దొరుకుద్దా నీకు? లేదు. అవన్నీ ఏం కంపెనీలు? సాఫ్ట్వేర్ కంపెనీస్. ఎక్కడివి? యుఎస్ బేస్డే మోస్ట్లీ. ఓకే. వర్క్ అక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ వీళ్ళు పని చేస్తున్నారు. అదే పని ఇండియాలో చేస్తే ఆ డబ్బులు రావు. అందుకే మేము కూడా గ్లోబల్ వైపు వెళ్తున్నాం. ఎస్, రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రమ్య. యా. సో చూసారు కదా, ఇక్కడ ఇండియాలో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి, అయినా కొంతమంది గ్లోబల్ ఆపర్చునిటీస్ వైపు వెళ్తున్నారు. మరి మీరు ఇండియాలో ఉందాం అనుకుంటున్నారా, లేకపోతే యుఎస్ వెళ్ళి బెస్ట్ ఆపర్చునిటీస్ చూసుకుందాం అనుకుంటున్నారా అనేది కింద కామెంట్ చేయండి. ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.